ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున ఈ విశ్రాంతి కాలమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో కోరేషు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ మాట ఈరోజు మనతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, కోరేషు అంతకుముందు వేరే దేశానికి రాజుగా ఉంటాడు. ఈ బబులోను దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ బబులోను దేశంలో అప్పటికే దేవుని ప్రజలు ఉంటారు. ఈ బబులోను దేశానికి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి కోరేషు దేవుని ప్రజలను ఏం చేస్తాడంటే, అప్పటికే ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని వాళ్ళ దేశానికి పంపిస్తాడు. వాళ్ళ దేశానికి పంపిస్తాడు. అంతకుముందు జరిగింది ఏంటంటే, ఆ బబులోను దేశంలో అక్కడున్నటువంటి రాజులు, అక్కడున్నటువంటి ప్రభుత్వాధికారులు దేవుని ప్రజల్ని ఏ రకంగా కూడా నెసలనియట్లా. ఏ రకంగా కూడా ఏమన్నా ఒక మాట మాట్లాడదామన్నా, లేకపోతే ఏదన్నా ఒక అవసరం గురించి అధికారుల దగ్గరికి పోతే అంత తిట్లు, చివాట్లు, లేనిపోని మాటలని వెళ్ళగొడతా ఉన్నారు. అంత భయంకరమైన స్థితిలో దేవుని ప్రజలు ఉంటారు. ఈ కోరేషు ఈ బబులోను దేశం మీదకి యుద్ధం చేయడానికి వచ్చి బబులోను దేశాన్ని జయించి రాజుగా అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగా అయిన తర్వాత, రాజుగా కాకముందు దేవుడు ఏం చెప్తాడంటే, కోరేషు తోటి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ఈ వచనంలో ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవుడు ఆ కోరేషు తోటి చెప్తా ఉన్నాడు. కోరేషుని దేవుడు ఎందుకు బలపరుస్తా ఉన్నాడంటే, దేవుని ప్రజలను వాళ్ళ తోవలో పంపించడానికి ఈ కోరేషుని దేవుడు బలపరుస్తా ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ఏ దేశం మీదకి యుద్ధానికి పోతావో ఆ దేశం మీద రాజులకు ఉన్నటువంటి నడికట్లని విప్పుతా అని దేవుడు చెప్తా ఉన్నాడు. రాజులకు ఉన్నటువంటి నడికట్లను విప్పుతా అంటే, ఎవడైనా సరే నడుముకి కట్టేందుకు కట్టుకుంటాడంటే బలానికి. అంటే నడికట్టు అంటే అర్థం ఏంటంటే, యుద్ధానికి పోయేటువంటి రాజుల యొక్క బలాన్ని నేనేం చేస్తానంటే లేకుండా చేస్తా. నీ మీదకి వచ్చే బబులోని రాజుల యొక్క బలాన్ని నేనేం చేస్తానంటే తీసేసి నీ ముందు ఉత్త మనుషులుగా నిలబెడతా. వాళ్ళని నీవు ఈజీగా గెలవచ్చు అని కోరేషు తోటి దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం పోయే మార్గంలో ఈ రీతిగా బలవంతుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉండబోతూ ఉన్నాడో దానికుండా బలాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తీసేసి ఒక్క మనుషుడిగా మన ముందు దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. మన పక్షంగా నిలిచిన దేవుడు ఆ బలవంతులను జయించడానికి మనకి ఏం చేస్తా ఉన్నాడంటే తోవలు, మనం పోయేటువంటి ఆ దారి సరళం చేయబడతా ఉన్నది. ఎంత బలవంతుడైనా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళకున్నటువంటి బలం అంతటిని కూడా తీసేపోతా ఉన్నాడు. ఏ మనుషుడైనా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే మన ముందు నిలబడదు. దేవుడు చెప్తా ఉన్నాడు కోరేషు తోటి, నేను కోరేషు కుడి చేతిని పట్టుకుంటా ఉన్నా. కుడి చేతిని ఎందుకు పట్టుకుంటా ఉన్నా అంటే, ఆ కోరేషు తోటి దేవుడు ఏం చేస్తాడంటే రాజులతోటి, అధికారముతోటి యుద్ధం చేస్తాడు.
దేవుడు మనం కాదు, నువ్వు కాదు, నేను కాదు, మనము నడవాల్సినటువంటి దేవుని మార్గంలో నడిచినట్లయితే మన ముందు ఉన్నటువంటి ఈ లోకపు అధికారము, ఈ మనుషుల బలాన్నంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈజీగా తొలగించేటట్లుగా కాలాన్ని తిప్పుతాడు. వాళ్ళకున్న బలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు రాయబడినాయి కదా. కోరేష్ అనుకోవచ్చు, ఏమనుకుంటాడు, నేను రాజ్యాన్ని నేను జయించింది ఎందుకు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుని ఓడగొట్టి ఆ ప్రజలను నేను స్వాధీనం చేసుకున్నది ఎందుకు, ఆ రాజ్యాన్ని నేను గెలిచింది ఎందుకు, వాళ్ళని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ మీద నేను అధికారం చలాయించడానికి కదా అని చెప్పినాను కోరేష్ అనుకోవచ్చు. అధికారం చలాయించు. ఎవరి మీద అంటే దేవుడు నీకు ఎవరి మీద అధికారం చలాయించమన్నాడో వాళ్ళ మీద అధికారం చలాయించు. ఎవరిని విడిచిపెట్టి వాళ్ళ తోవలో వాళ్ళని పోమని చెప్పిండో వాళ్ళ తోవలో వాళ్ళని పంపించు. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంటే నెమ్మదినివ్వటంతో పాటుగా నీ ముందు ఏ బలవంతుడు కూడా నడుముకి కట్టుకట్టుకొని యుద్ధం చేయడానికి నిలబడటం. వాళ్ళకున్నటువంటి బలాన్ని దేవుడు తీసేస్తా అని చెప్తుంది. ఎందుకు చెప్తా ఉన్నాడంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. మనం కూడా మన ముందున్నటువంటి బలవంతుల బలం ఏదైతే ఉంటుందో దాని ముందు దేవుని చిత్తము నెరవేర్చనన్ని రోజులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన తలలో వెంట్రుక ఉంటుంది కదా, ఆ వెంట్రుకను కూడా పెద్ద సుడిగాలు వచ్చినప్పుడు ఎలాగా వెంట్రుకలు మొత్తం అటు ఇటు ఊగులాడితే అట్లాగా మనల్ని అల్లాడిస్తారు. ఆ బలవంతులు మనల్ని అంతగా భయపెట్టించి అల్లాడిపోయేటట్లు చేస్తారు. అదే దేవుని చిత్తాన్ని గాయకుంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మీ నడుములు బలపరుచుకున్నారో అనుకోండి. ఈ కోరేష్ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి వచనం మనం చదువుకుందాం. నేను చదువుతా చూడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. నాకు తోడుగా ఉన్నట్లు వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడయ్యుండును గాక. పారసీక దేశపు రాజు అయినటువంటి యెహోవా. ఈ కోరేష్ అనేటువంటి వాడు దేవుని మనుషుడు కాదు, పారసీక దేశపు రాజు. ఆ రాజుకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ రాజు దగ్గరికి పోయి ఆ రాజుతోటి చేస్తా ఉన్నాడు. నువ్వు బబులోను దేశాన్ని స్వాధీనం చేసుకుంటావు కదా, స్వాధీనం చేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే దేవుని ప్రజలను వాళ్ళ తోవలో వాళ్ళని పంపించు. దేవుని ప్రజలు ఉన్నారు, ఆ బబులోను దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళ మార్గంలో వాళ్ళు పోతా అని చెప్పని అంటారు. నువ్వు వాళ్ళని పంపించేటప్పుడు ఏ అవసరత ఉన్నదో ఆ అవసరత అంతా కూడా గవర్నమెంట్ సొమ్ము తీసి వాళ్ళకి పెట్టు. అంటే ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఖజానా అని ఉంటుంది కదా, ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు తీసి వాళ్ళ దారి ఖర్చులకి ఏమైతే ఉంటాయో ఆ దారి ఖర్చులకి నీవే పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపి అని దేవుడు చెప్పి ఈ రాజుని బలపరుస్తాడు. అప్పుడు కోరేషు ఏమని ఆలోచన చేస్తాడంటే, నాకు
రాజ్యాలను పరిపాలించి రాజ్యాలను స్వాధీనం చేసుకునే అంత స్తోమత, అంతటి బలము దేవుడు నాకు ఇస్తే ఇంత చిన్న పనిని చేయటం పెద్ద పనే కాదు, నాకు ఖచ్చితంగా చేస్తా అని దేవుని ప్రజలతోటి చెప్తా ఉన్నాడు. మీలో ఎవరు దేవుని ప్రజలుగా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీకు ఏ ఆటంకం లేదు, ఎవరో మిమ్మల్ని ఆపడు. లోకంలో ఉన్నటువంటి జనాలందరూ నా గుప్పిట్లో ఉన్నారు. నా గుప్పిట్లో ఉండటానికి కారణం ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా. ఆయన లోకంలో ఉన్నటువంటి సకల జనములను నా వశం చేస్తున్నాడు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ దేవుని దగ్గరికి పోండి. దేవుని ప్రజలతోటి ఈ కోరేష్ అనేటువంటి రాజు చెప్తా ఉన్నాడు. ఈ రాజు ఈ ప్రజల మీద అధికారం చలాయించాల్సినటువంటి రాజు. అధికారం చలాయించకుండా స్వేచ్ఛగా వాళ్ళని వాళ్ళ ఇళ్లకు బొమ్మని చెప్తా ఉన్నాడు. స్వేచ్ఛగా మనకి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అధికారము మన మీద నిలబడతా ఉన్నదంటే దేవుని ఆజ్ఞలకి లోబడాల. ముక్కు ముఖం తెలియనటువంటి ఒక దేశపు రాజు, పారసిక దేశపు రాజు కోరేషు దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడతా ఉన్నాడు. ఎందుకు లోబడతా ఉన్నాడంటే దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏ అధికారి ముందు నిలబడలేము. ఏ అధికారము కూడా మనల్ని ఏం చేస్తుందంటే ఆ బలవంతుల ముందు నిలబెట్టేటువంటి పరిస్థితులు రాణిస్తుంది. అధికారం అనేది బలవంతుల ముందు మనల్ని నిలబెట్టి ఏం చేస్తుందంటే అనగదొక్కుతుంది. అధికారం మనల్ని అనగదొక్కుతుంది. అనగదొక్కకుండా ఉండాలంటే ఈ రాజు ఏం చేసిండు, దేవునికి ఎలాగైతే లోబడి ఉన్నాడో అలాగ మనము కూడా దేవుని ప్రజలమైన తర్వాత దేవునికి లోబడితే లోకంలోని సకల జనాలు ఆ కోరేషుకు దేవుడు ఎలాగైతే అప్పచెప్పిండో మనకి కూడా దేవుడు అప్పచెప్తాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులైనటువంటి వారిలో నుంచి 12 మంది శిష్యులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకొని వాళ్ళు కూడా ఇలాగనే చేశారు. ఆ తర్వాత వీళ్ళ ముందు ఏ అధికారం కూడా నిలబడకుండా ఆ అధికారమే వీళ్ళ వెనక్కి వచ్చి నిలబడ్డది. అపోస్తుల కార్యంలో ఆ విషయం రాయబడి ఉన్నది. 16వ అధ్యాయము 118వ పేజీ. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 5వ వచనం. 118వ పేజీ. అధ్యాయం 5వ వచనం. గనుక సంఘమును విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘాలు అనుదినము కూడా చర్చి కాదు, చర్చీలు అనుదినము కూడా లెక్క పెట్టడానికి వీలు లేకుండా ముబ్బడిగా పెరిగిపోతున్నాయి అని చెప్పనని మనం అర్థం చేసుకోవాలి. లేఖనంలో అదే రాయబడి ఉన్నది. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, దేవుని ప్రజలకి మీరు వెళ్ళేటువంటి మార్గంలో ఎంతటి బలవంతులైనా సరే ఉండనివ్వండి, ఎంత తోడైనా సరే అధికారం పొందుకొని ఉండనివ్వండి, మీ ముందు నిలబడదు. ఎందుకంటే ద్వారములు అనేవి మీ ముందు వేయబడక తీయబడతాయి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని శక్తి కనుక. దేవుడు అంటే ఏదో చేతిలోనో లేకపోతే జేబులోనో పెట్టుకునేది కాదు. దేవుడు అంటే మన కళ్ళ ముందు నిలబడింది ఎంతటిదైనా సరే లేకుండా చేసేది దేవుడు. ఆమేన్. వీళ్ళ జీవితాలు అదే జరిగింది. కోరేష్ అనేటువంటి రాజుకి దేవుడు లోకమందు ఉన్నటువంటి సమస్త దేశాలని అప్పచెప్పిన తర్వాత నువ్వు ఎవరి మీద ఏ అధికారమైనా సరే చలాయించు, కానీ దేవుని ప్రజలు మాత్రం వాళ్ళ తోవలో వాళ్ళు పోయేటట్లుగా నువ్వు చేయాలా. అది కాకుండా మనం ఇందాక చదువుకున్నట్లు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన మందిరాన్ని కట్టించమని దేవుడు నాకు ఆజ్ఞాపించిందని కోరేష్ చెప్తా ఉన్నాడు. బట్టలు కూడా వేసుకోవటానికి ఒక్కొక్కడికి తాహత ఉండదు వాడికి. కానీ వాడు అంటాడు
దేవుడు లేదు ఏం లేదు అని చెప్పానని అంటాడు. దేవుని శక్తిని కించపరిచి దేవుణ్ణి కించపరిచి అనరాని మాటలు అంటాడు. ఈ కోరేషు అసలు దేవుని మనుషుల్లో చేరినటువంటి మనుషుడు కాదు, అన్యుడు. ఈ అన్యుడికి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నీవు దేవుని మందిరాన్ని కట్టించాలి, దేవుని ప్రజల్ని వాళ్ళ ఇళ్లకు వాళ్ళని పంపించాలి. ఈ అన్యుడు బట్టలు వేసుకునేటువంటి తాహతు ఉండవాడే, అలాగనే రాజ్యాలను స్వాధీనం చేసుకున్నటువంటి బలవంతుడు. ఈ బలవంతుడు దేవుని వాక్యానికి లోబడి చర్చి కట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ బట్టలు లేనోళ్ళు, ఇంట్లో తిండి గింజలు లేనోళ్ళు, బతకటానికి కూడా చేతకానోళ్ళు దేవుని శక్తిని ఏం చేస్తా ఉన్నారంటే తోలనాడుతా ఉన్నారు. దేవుని శక్తిని వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ క్రియల్లో, వాళ్ళ మాటలు ఏం చేస్తా ఉన్నారంటే తీసి పడేస్తా ఉన్నారు. వీళ్ళకి ఏ సమయంలో తీర్పు తీర్చాలో దేవునికి బాగా తెలుసు. ఆ సమయంలో వాళ్ళ మీదకి వచ్చే తీర్పు రాకుండా పోదు. అయితే లోబడినటువంటి మన జీవితాల్లో జరిగేది ఏంటంటే మనకున్నటువంటి పరిధి అనేది అనుదినము లెక్కకు విస్తరించుకుపోతుంది. ఈ శక్తి, దేవుని శక్తి మాటతోటి కాదు, లేకపోతే ఇంకొకటి చేసి మనము చూపిస్తే కనపడేది కాదు. దేవుని శక్తి దేవుని ద్వారానే మన జీవితాల్లో బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండంలో రాయబడి ఉంటది, ఒక వాక్యం రాయబడి ఉన్నది. ఆ వాక్యంలో ఏమని ఉంటదంటే దేవుని శక్తిని మనం అంచనా వేయలేము. ఆలోచన చేస్తే ఆలోచనలో పడిపోతాం. ఆలోచన చేసి ఇట్లాగ వచ్చేది కాదు ఆ లేఖనము. ఆలోచనలో పడిపోతాం. ఆ లేఖనం ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయము 3వ వచనంలో మొట్టమొదట్లోనే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని చదివితే అట్లాగా చదివి ఇట్లాగా పక్కకు వచ్చేటువంటి వాక్యం కాదు. ఏమన్నది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిందంట. ఈ వాక్యంలోనికి పోయి ఆలోచన చేస్తే ఈ దేవుని వాక్యాన్ని తీసివేసేటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఈ వాక్యం గురించినటువంటి మర్మము, ఈ వాక్యం గురించినటువంటి అందులో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి చెప్పాయా అంటే వాడు ఏం చేస్తాడంటే అలవాటు ఉంది, తీసివేయటం అలవాటు. దేవుని శక్తిని తీసివేయటం అలవాటు, అలాగనే తీసేస్తాడు. కాకపోతే వాడు అలాగనే తీసేస్తాడు. మనం ఏం ఆలోచన చేయాలంటే లేఖనంలో ఏమని సెలవిస్తా ఉన్నదంటే దేవుడు ఒక మాట చెప్తే వెంటనే వెలుగు కలిగిందంట. మరి ఎక్కడ మనం చూసినట్లు కూడా కనపట్లేదు. ఒక మాట చెప్తేనే వెలుగు కలిగిన అని రాయబడి ఉన్నది. మరి ఇంకెక్కడ ఏ ప్రాంతంలో ఏ మనుషుల మధ్యలో ఈ రకమైనటువంటి లేఖనాలు, శక్తి దేవుని దగ్గర నుంచి కనపడతా ఉంది. ఈ రకమైనటువంటి బలము, దేవుని శక్తి మాత్రమే దేవుని ప్రజల జీవితాల్లో ఏం చేస్తుందంటే ఆయన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అన్య జనాంగంలో కూడా తెలియజేస్తుంది. ఆమె వాళ్ళ జీవితాల్లో జరిగింది, కోరేషు జీవితంలో జరిగింది, ఇప్పుడు ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నది. ఆ మొట్టమొదటి సమయంలోనే ఇప్పుడున్నట్లుగా ఎంతో మంది దేవుని శక్తిని బంధించాలని చూశారు, కానీ అది జరగల. దేవుడు చెప్తా ఉన్నాడు మనతోటి, నీ ముందు ద్వారాలు వేయబడక తీయబడతాయి. నీ ముందు ద్వారాలు వేయబడి ఉన్నాయిగా, వేసున్నాయి తలుపులు, వేస్తుంటే ఏమవుతుందంటే తీస్తా, నేను తలుపులు తీస్తా, మీరు ముందుకు వెళ్ళండి. ఇశ్రాయేలీలైనటువంటి 12 మంది శిష్యులు కూడా ఆ రీతిగానే ముందుకు పోయారు. పోతా ఉంటే ఎంతటి బలమైనటువంటి మనుషులైనా సరే, వాళ్ళకు ఉన్నటువంటి అధికారము ఎంతటిదైనా సరే నిలబడలేకపోయింది.
నిలబడలేకపోయి అంతకంతకు అక్కడ ఉన్నటువంటి చర్చిలు ఏమైతా ఉన్నాయి అంటే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఎవరి మధ్యలో అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ తాహత లేనటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలోనే. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకున్నటువంటి బలము ఒక్క దెబ్బతోటి దేవుని ప్రజల్ని లేకుండా చేయొచ్చు. అంతటి బలం ఉంది, కానీ వాళ్ళు లేకుండా పోయారు. దేవుని శక్తి ఏమైతా ఉన్నదంటే అంతకంతకు విస్తరించుకుపోతా ఉన్నది. అన్యుడైనటువంటి కోరేషు చెప్తా ఉన్నాడు సాక్ష్యం, దేవుని ప్రజలైనటువంటి మీ అందరూ కూడా వెళ్ళిపోవచ్చు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను ఇప్పుడు లోకం అంతటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరందరూ పోయి మీ దేవుని మందిరాన్ని కట్టుకోండి, మీరు ఇక్కడ బానిసలుగా బతకాల్సిన పని లేదు, పోయి మీ ఇళ్లలో మీరు ఉంటా మీ దేవుని మందిరాన్ని మీరు కట్టుకోండి, డబ్బులన్నీ నేను పంపిస్తా, డబ్బులన్నీ కూడా మందిరాన్ని కట్టడానికి కావాల్సినటువంటి డబ్బులతో పాటు మీరు పోవటానికి దారి ఖర్చులు అన్నీ కూడా నేనే ఇస్తా. ఇంతగా దేవుని వాక్యానికి లోబడి ఆ కోరేషు నడుచుకున్నాడు. తర్వాత 12 మంది శిష్యులు అయినటువంటి ఈ యేసు ప్రభు శిష్యులు నడుచుకున్నారు. వారి ముందు నడుచుకునే క్రమంలో ఏ బలము కూడా నిలబడలేకపోగా వీళ్ళ పరిధి ఆ కోరేష్కి ఎలాగైతే లోకం అంతటా కూడా అధికారం కలిగిందో వీళ్ళ పరిధి కూడా ఆ ప్రాంతంలో ఏమైతా ఉన్నదంటే విస్తరించుకుపోయి ఇప్పుడు ఈ రీతిగా దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నది. ఆమె బలమైనటువంటి దేవుని వాక్యము మన జీవితంలో ఉంటే వాక్యానికి లోబడాల. ఈ వాక్యము ఏమై ఉన్నదంటే మనం చదువుకున్నాం కదా ఇందాక, వెలుగు కమ్మని పలిగితే వెలుగు కలిగిందంట. దేవుడు వెలుగు కమ్మని పలిగితే వెలుగు వెంటనే వచ్చేసింది. ఇదేదో మామూలు మనుషుల మాట కాదు, లేకపోతే ఒక లైట్ వేసి తర్వాత లైట్ వచ్చింది వెలిగింది అని చెప్పి నేను అనుకోవటం కాదు. ఆ మొట్టమొదటి రోజుల్లో దేవుని వాక్కు చేత ఈ సృష్టి అనేది నిర్మించబడినట్టు రాయబడినది. అంతటి శక్తిమంతుని నీడలో మనం ఉంటా ఉన్నాం. ఈ నీడను ఆశ్రయించినటువంటి మన జీవితాలు కూడా మీదటికి విస్తరించాలంటే ఈ దేవుని వాక్యానికి లోబడి నడుస్తూ ఉంటే ఏ అధికారము కూడా ఏ బలవంతుడు కూడా మన ముందు నిలబడలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.